గాడ్స్‌లో మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనము శ్రమ దినములలో అలాగే దేవుని ఆరాధించి ఆయన సన్నిధిలో మనము గోజాడుకునే దినములలో ఉన్నాం కదండి. కాబట్టి మనము కొన్ని మాటలు అనగా యేసయ్య పలికిన 7 మాటల గురించి మనము ధ్యానించుకుందాము. ఇది రెండవ మాట మనము ధ్యానించుకుందాము. యేసయ్య పలికిన రెండవ మాటని ప్రార్థించుకుని మరి ఆ యొక్క మాటని మనం ధ్యానించుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికర స్థానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడిగా మీరున్నారు నా ప్రభా. నైనా మా కొరకు ఆ శిల్వ యాగమైన ప్రభా, నైనా 5 గాయములలో నుండి నాయన ప్రతి ఒక్క రక్తపోటు ఆఖరి వరకు నాయన కాచిన దేవుడివి నాయన. నా తండ్రి, దాన్ని ఎరిగి నాయన మమ్మల్ని మేము కట్టుకోవడానికి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీ వాక్యం ద్వారా నాయన నా తండ్రి మా యొక్క జీవితాలను బాగు చేసుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. దేవుడు యేసయ్య ఆ యొక్క సిలువలో మరి ఆ యొక్క మేకుల మీద నుండి ఆయన వేలాడుతూ పలికిన ఆ మాటలు రెండవ మాట మనము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43 వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. ఇక్కడ మరి దొంగ ఏమని చెప్తున్నాడు యేసయ్యకి? అటొక దొంగ ఇటొక దొంగ మరి సిలువ వేయబడడం జరిగింది. అయితే అందులో ఒక దొంగ ఏమని చెప్తూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కాదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఇక్కడ ఒక దొంగ ఏమంటున్నాడు అంటే, నువ్వు క్రీస్తువు అయితే మరి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఎంత క్షమించి వారిని ఏమంటున్నారంటే, పశ్చాత్తాపము వాని యొక్క హృదయంలో ఉన్నది. పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఒక దొంగ అయితే అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకో, నువ్వే క్రీస్తువైతే మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపం కానీ ఎటువంటి మరి ఆ యొక్క బాధ కానీ ఏమీ లేకుండా ఆయన మరి విడుదల చేస్తారేమో అన్నట్టుగా ఒక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక దొంగ అంటున్నాడు, మనకైతే ఈ యొక్క శిక్ష న్యాయమే, కానీ యేసయ్యకి ఇలాంటి శిక్ష న్యాయం కాదు. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఇలాంటి శిక్ష అనేది మనుషులు వేశారు. ఆయన దేవుడు కాబట్టిని, అయ్యా యేసయ్య నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోయా అని వేడుకుంటున్నాడు దొంగ. అప్పుడు వెంటనే కూడా యేసయ్య తృణీకరించలేదు, తోసిపుచ్చలేదు. ఆయన యొక్క మనవి, ఆయన యొక్క హృదయపూర్వకంగా ఆయనని వేడుకుంటా హక్కును చేర్చుకున్నాడు. చేర్చుకుని అంటున్నారు, నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నారు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తున్నారు. ఎవరైతే అప్పటికప్పుడే, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇప్పటికిప్పుడు మీ హృదయాన్ని దేవుడికి ఇస్తే వెంటనే దేవుడు హక్కును చేర్చుకుంటాడు. మిమ్మల్ని చేర్చుకొని అప్పటి నుంచి కూడా మిమ్మల్ని నడిపిస్తాడు, లీడ్ చేస్తాడు. ఆయన మీ జీవితాలు బాగుంటాయి, చక్కగా ఉంటాయి. కాబట్టి మనం మన యొక్క జీవితాలలో అయ్యో
ఏంటి బాధ, ఏంటి కష్టము అని మరి అనేక రీతులుగా మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ మన దేవుడిని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనము తెలుసుకోక మరి ఎంతో ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఒక బ్రదరు మరి అన్యులు మరి ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతములు దేవుడు చేశారు ఆయన జీవితంలో. అందుకని ఆయన చక్కగా యేసయ్య నా సొంత రక్షకుడు అని అంగీకరించారు. సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆయనకి షుగర్ కొంచెం బాగా ఎక్కువయ్యి, కొన్ని పరిస్థితులను బట్టి కాళ్ళకి గాయాలయ్యి, ఆ గాయములను బట్టి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఆ ట్రీట్మెంట్ సరిగ్గా లేక ఆయన ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వారు. అయితే అక్కడ చివరికి డాక్టర్స్ ఏమన్నారు అంటే ఆ కాలు తీసేయాలి కింద వరకు, లేకపోతే ఆ యొక్క ఇన్ఫెక్షన్ అంతా కూడా పాకిపోతుంది అని మరి చెప్పడం జరిగింది. ఆయనకి 67 సంవత్సరములు, హార్ట్ ప్రాబ్లం కూడా ఉన్నది. ఆయనకి ఎలా పడితే అలా ట్రీట్మెంట్లు చేయడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. అయితే ప్రార్థిస్తూ ఉన్నాము, చక్కగా కొంతకాలం మంచిగా అట్లాగా వెళ్ళారు. కానీ ఆ కాలు ఎప్పుడైతే తీసివేశారో ఆయన మరి తట్టుకోలేకపోయారు ఆ యొక్క పరిస్థితి అంతా కూడా. నేను అప్పుడు పుణేలో ఉన్నాను, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. పూణేలో నేను ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నారు ఏంటి అంటే ఆయన కొండ శిఖరంకి ఎక్కుతున్నారు. ఎవరు ఎక్కుతున్నారు అని చూస్తే ఆయన ఫేస్ నాకు కనపడి, ప్రభువా ఆయన రక్షణ పొందారు కానీ బాప్టిజం తీసుకోలేదు. ఆయన హృదయంలో పశ్చాత్తాపం పొందారు. ఆయన హృదయం యేసయ్యకి ఇచ్చారు కానీ బాప్టిజం తీసుకోలేదు. ఆయనకి కుదరలేదంతే. ఆయన ఆరోగ్యం సహకరించలేదు. హాస్పిటల్ నుండి బయటికి రాలేదు. ఆయన మంచిగా అయిపోయి బాప్టిజం తీసుకుందాము అని ఆయన అనుకున్నారు. కానీ ఆయన రక్షింపబడి దేవునికి ఆయన హృదయం ఇచ్చారు. సొంత రక్షకుడుగా యేసు అని అంగీకరించారు. దేవుడు ఆయనని ఆయన సన్నిధికి చేర్చుకున్నారు. నాకు చూపించారు. నేను వారి యొక్క మరి భార్యకి పిల్లలకి చెప్పాను, హైదరాబాద్ మీరు వెళ్ళి చూసుకోండి బ్రదర్ని అని అన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మరి 2 రోజులు అయ్యాక ఆయన చనిపోవడం జరిగింది. దేవుడు హక్కును చేర్చుకున్నారంతే. మారు మనసు కావాలి మనకి. మన హృదయంలో పశ్చాత్తాపం కావాలి. మన హృదయం దేవుడికి ఇవ్వాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. బాప్టిజం ఏమిటి అంటే మనము అందరికీ కూడా నా రక్షకుడు యేసయ్యని నేను ధరించుకుంటున్నాను, మా పాత జీవితాన్ని గతించిపోయి నూతనముగా దేవునిలో లేవబడి ఆయన కొరకే నేను జీవిస్తాను అని మనము బాప్టిజం తీసుకునేటప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితం యొక్క సాక్ష్యం. కానీ హృదయం అనేది అది అందరికీ కనపడింది కాదు, అందరికీ తెలిసేది కాదు. కానీ ఎవరు హృదయం వారు దేవుడికి ఇవ్వడము, దేవుడి సన్నిధిలో గోజాడుకోవడం, కుమ్మరించుకోవడము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఆయన చేశారు. ఆయన చేసినప్పుడు దేవుడు ఇదిగో ఆయనని నా సన్నిధికి తీసుకొచ్చుకుంటున్నాను, పరలోకం ఆయనకి ఇస్తున్నాను అని నాకు చూపించారు. అలాగే అసలు ఆ ఊరు మొత్తము ఆయన ఆ ఊరికే పెద్ద మనిషి. అలాంటి పెద్ద మనిషి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 7 పాస్టర్లు వాళ్ళ ఇంటిలో వాళ్ళు అన్నారు, మరి ఊరంతా కూడా ఏమంటారో, ఎంత వ్యతిరేకం వస్తుందో మా యొక్క చుట్టాలంతా కూడా మరి అన్యులు అని అన్నప్పుడు నేను ఎవ్వరు వ్యతిరేకించరు. చక్కగా మరి యేసయ్య ఆ యొక్క క్రమంలో పెట్టిలో పెట్టి సమాధి చేయండి చక్కగా పాస్టర్స్ని పిలిచి అన్నప్పుడు మరి 7 పాస్టర్స్ వచ్చి చక్కగా ఆయనకి సమాధి చేయబడింది. ఎక్కడా కూడా హిందూ ఆచార ప్రకారంగా ఏది జరగలేదు. ఆయనకి
ఒక్క మనిషి కూడా మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అని కూడా మాట్లాడలేదు. ఎందుకు అంటే యేసయ్య ఆయనకి ఇష్టమై ఉన్నది. ఆయన హృదయం ఇచ్చారు యేసయ్యని. నా పాపములు క్షమించి నన్ను, నా యొక్క జీవితము నీకు ఇస్తున్నానయ్యా, నువ్వే నాకు సహాయం చేయి, నడిపించు అని పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకున్నారు. కాబట్టి ఆయన పరలోకానికి దేవుడు చేర్చుకున్నారు. ఇక్కడ ఈ దొంగ కూడా బాప్టిజం తీసుకోలేదు, కానీ పశ్చాత్తాపము, హృదయము కుమ్మరించుకుంటున్నాడు యేసయ్య. అయ్యా, మేమైతే పాపులమే, నేనైతే పాపిని, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నీ యొక్క రాజ్యంలో నన్ను చేర్చుకోయా, నువ్వు మహాదేవుడివి, ఈ రాజ్యం అంతటిని ఏలిన దేవుడివి అని దేవుణ్ణి గుర్తించి ఎరిగి ఆయనని స్తుతించి ఆయనని ఎంతగానో వేడుకుంటున్నాడు. దేవుడు వెంటనే కూడా ఆయనని వేడుకొనగానే దేవుడు హక్కును చేర్చుకోవడానికి ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. నేడే నువ్వు పరదేశంలో ఉంటావు, నేను విడిచిపెట్టట్లేదు, నువ్వు పశ్చాత్తాపముతో నీ హృదయం కుమ్మరించుకుంటున్నావు, నేను చూస్తున్నాను, కాబట్టి నేను ఖచ్చితంగా నువ్వు నాతో కూడా పరదేశంలో నేడే ఉండు అని చెప్పి అంటావు. మన జీవితాలలో కూడా ఎన్నో తప్పులు, ఎన్నో తప్పిదాలు, ఎంతో దేవునికి తిరుగుబాటు ఉన్నప్పటికీ కూడా అయ్యా నన్ను క్షమించయ్యా, నీ యొక్క రాజ్యంలో నన్ను చేర్చుకోయా అని ఒక్క మాట అడిగితే చాలు, యేసయ్య వెంటనే చేర్చుకుని ఆయన పరలోక వారసులుగా మనల్ని చేసేస్తారు. అందుకే కదా ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చింది. ఎందుకు వచ్చారు? ఒక మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సిలువలో ఆయన బలి అయ్యి ఒక మార్గము, పరలోకము ఎలాగ వెళ్ళాలి అనే మార్గాన్ని మనకి సిద్ధపరిచారు. ఆ సిద్ధపాటులోనే ఈ యొక్క దొంగ పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదటిగా దేవుడు సహాయం చేస్తున్నారు. అంతే, క్షమించండి అయ్యా, మీ యొక్క కృప కావాలయ్యా, సహాయం చేయండి అయ్యా అని అడగగానే మనము పరలోక వారసులుగా అయిపోతాం. గొప్ప కృపను మనకి అనుగ్రహిస్తారు. కానీ మళ్ళీ మన పాత జీవితము మనము తిరిగి చూడకూడదు సుమా. ఒక్కసారి పశ్చాత్తాపం, పదాక పశ్చాత్తాపం కాదు కదా. కాబట్టి మనము ఒక్కసారి పశ్చాత్తాపడి మన హృదయము దేవుడికిచ్చి ఆయన కృపను పొందుకుంటే కనుక మనము కూడా పరలోక వారసులుగా ఉండి ఆయన కృపను ఎల్లప్పుడూ దినదినము పొందుకొని చక్కటైన మరి జీవితాన్ని అనుభవించి తగు సమయమందు ఎప్పుడైతే మనము పరలోకానికి వెళ్ళాలా, లేకపోతే యేసయ్య రాకడా అనేది ఏమి జరుగుతుందో, కానీ మనము నిశ్చయముగా పరలోకము చేరుతాం, అది మాత్రము ఖచ్చితం. కాబట్టి మనకి సమయం ఉండగానే మనము మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పాత జీవితాన్ని గతించిపోయి నూతన జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే మారు మనసు అనగా మార్పు చెందిన ఆ యొక్క హృదయం. పాపము యొక్క జీవితమును తీసివేసుకొని క్రొత్త జీవితాన్ని నేను కలిగి ఉంటాను అని మన హృదయాన్ని మార్చుకోవడం, అదే మారు మనసు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క మారు మనసుతోని యేసయ్యను అడుగుతారో యేసయ్య ఖచ్చితంగా ఆయన కృపను మనకి అనుగ్రహించి పరలోక వారసులుగా మనల్ని చేస్తారు. ఆ బ్రదరు మరి ఎంతగానో ఆయన యొక్క మనసును, హృదయమును దేవుడికి ఇచ్చారు. ఇచ్చి అయ్యా నన్ను నీ యొక్క బిడ్డగా చేర్చుకోయా, నా పరిస్థితి బాగుండలేదు, నేను హాస్పిటల్లో ఉన్నా, నేను బాప్టిజం తీసుకుంటాను, కానీ ఇది పరిస్థితి అని దేవుణ్ణి వేడుకున్నాను. ప్రతిదినము వాక్యం చదువుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయన గడిపిన దినములు దేవుడికి ఎంతో సంతోషకరముగా ఉండి నాకు చూపిస్తూ ఉన్నారు. ఆ శిఖరమును ఎక్కుతున్నారు, ఎక్కి దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నట్టుగా దేవుడు నాకు చూపించారు. అంటే దేవుడు ఈ మాటని ఆ యొక్క బ్రదర్కి అది ఆయన ఇచ్చారు. నేడే
నాతో కూడా పరదేశంలో ఉండువు అన్న మాట ఆ బ్రదర్కి కూడా దేవుడిచ్చారు. ఆయన నిశ్చయముగా పరలోకములో దేవునితో సంతోషిస్తూ ఉన్నారు. ఎంత భాగ్యం అండి, ఎంత సంతోషం. మనిషి జీవితము అధిక బలమైతే మామూలుగా 70, ఇంకా అధిక బలమైతే 80, అది కూడా ప్రయాసే. కానీ దేవుని యొక్క కృప చేత మనము పరలోకమునకు వెళ్ళాలి, కానీ నరకానికి వెళితే అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అలాంటి స్థితి మనకి వద్దు. దేవునితో ఎల్లప్పుడూ కూడా ఆనందముగా సంతోషముగా జీవించాలి అంటే ఆయనకి మన హృదయం ఇచ్చి మనల్ని క్షమించమని అడిగి ఆయన కృప పొందుకునే వారిగా ఉంటే కనుక ఆయన ఈరోజే మనకి ఆయన యొక్క పరలోక వారసులుగా చేసేస్తారు. మరి మనమందరం కూడా హృదయములో పశ్చాత్తాపం పొంది ఈ దొంగ ఎలాగైతే వేడుకున్నాడో అలాగా మనం వేడుకొని పరలోక వారసులుగా అవుదామా? మరి దేవుని యొక్క కృప పొందుకుందామా? పొందుకొని మన యొక్క కుటుంబం అంతా కూడా నశించిపోకుండా ఆ నిత్య జీవములోనికి ప్రవేశించడానికి మన యొక్క జీవితాలతో మనము ఒక బాట వేసుకుందామా? వేసుకుంటే మనకు మన యొక్క కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఇది రెండవ మాటగా మనకి బోధిస్తూ ఉన్నారు. ఆయన సాక్ష్యాన్ని మనకిస్తూ ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన జీవితాలను కట్టుకోవాలని, మనము మేలు పొందాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈరోజు రెండవ మాటగా ఈ యొక్క సాక్ష్యముతో కూడిన ఆ యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని మనం కట్టుకొని యేసయ్యకి మనల్ని అప్పగించుకోవాలని దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవునికి వందనాలండి. ప్రార్థించుకుందాము. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి అవునయ్యా నాయనా, నా తండ్రి, మరి ఎవరైతే హృదయం పశ్చాత్తాపం కలిగి వేడుకుంటారో వారు ఎల్లప్పుడూ కూడా నిత్యమునగా మీ యొక్క పరలోక వారసులుగా ఉంటారని నాయన మీ వాక్యం సెలవిస్తున్నది. మాలో ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపంతో మా యొక్క హృదయములు మీకు సమర్పించుకుంటున్నామయ్యా. మీరే సహాయం చేసి ఆ నిత్యరాజ్యమునకు వారసులుగా అవ్వడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.